వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన ఉపరకుల యువకులకు విద్యార్థులకు ఆ సంఘ నగర అధ్యక్షుడు బసరకోడు వీరేంద్ర చేతుల మీదుగా పురస్కారాలను అందజేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వారిని వీరన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామన్న చేతుల మీదుగా అందజేశారు. స్థానిక రవితేజ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు ఉప్పార పరమేష్ విద్యార్థుల కొరకు వెండి పథకం ప్రశంసా పత్రానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇటీవల పోలీసుగా ఎంపికైన నవీన్ ను సన్మానించడమే కాక 10వ తరగతిలో 592 మార్కులు సాధించిన నవ్య అనే విద్యార్థినికి 5,000 రూపాయలు పురస్కారంగా అందజేశారు. 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు బసరకోడు అడివన్న జ్ఞాపకార్థంగా వీరేంద్ర 1000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు హరి, బాలాజీ, ఎర్రగుడ్ల ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ఎవరు వచ్చినా రాకుండా నా పని నేను చేసుకొని పోతాను. నాకైతే మా తాత బతుకున్న సాయి గారు అరవింద్ గారు ఆశిస్తున్నాయి. ఆయన బాధలు నడుస్తున్నాను. నాకు సంఘం గారి సభ్యులతో సపోర్ట్ ఉంది. నేనైతే ముందు అన్ని పనులు చేసుకొని పోతాను. శ్మశాన వారికి కూడా సంఘం శ్మశాన వారికి కూడా 35 ఏళ్ళు ఇచ్చే కాంపౌండ్ వాళ్ళని పూర్తి చేయలేదు. ఏ సంఘం ఏది అధ్యక్షుడు వచ్చినాకో కాలేదు. కానీ మేము ఈరోజు ఎందుకు వచ్చామంటే వచ్చినట్టునే గెలిచిన 3 నెలలకి మానసిక పరంగా శ్మశాన వాటిగా చేయదామని మొదలుపెట్టిన మన సగరుడు ముందుకు వచ్చాడు పరమేష్ గారు. ఆయన కుమారుడు ఎంత చదువుతాడంటే నంబర్ టాప్ ర్యాంకర్ ఆయన కుమారుడు. కరెక్ట్ చేయగలిగే జాబులు వచ్చింది ఆయనకి. మనకి ఆ ఆనందంలో ఉన్న వెంటనే ఫ్రెండ్స్తో ఏదో ఊరికి ప్రదేశం నేను దేవుని ప్రదేశాన్ని నోటేశ్వరం పోయి ప్రమాదస్వాద యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆయన నా కుమారుడు వాళ్ళ అందరిలో ఆయన కూతుర్ని కొడుకులు చూసుకోవాలని ఈరోజు ఆయన కొడుకు పేరు మీద మెడల్లో ఆయన ప్రతి సంవత్సరం ఏదో చేయాలని ఆయన మాట్లాడడం జరిగింది. ఫస్ట్ ర్యాంక్ మన సమాజంలో ఇచ్చిన వాళ్ళకి నేను కూడా 10 సంవత్సరాలకు 5,000 రూపాయలు ఇవ్వాలని ఎవరైతే మెరిట్గా హైయెస్ట్ మార్క్స్ ఎవరైతే గెయిన్ చేస్తారో అటువంటి వాళ్ళకి 5,000 రూపాయలు ప్రతి సంవత్సరం నేను సంఘపరంగా ఈ విధంగా నేను అనుకుంటున్నా. సతేజ తండ్రి గారు పరమేష్ ఆయన కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో పెద్ద చదువులకు చదువుతాడని ఆశలు పెట్టుకొని మధ్యలోనే విధి పక్కనించడం వల్ల మధ్యలోనే ఈ ఇన్సిడెంట్ జరిగి రవి తేజ చదివే చదువు మిగతా పిల్లలకి ఆదర్శంగా పోవాలని సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతానికి సమయం తక్కువ ఉండడం వల్ల 10th క్లాస్ పిల్లలకు మాత్రమే ఇస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా 10th, ఇంటర్, డిగ్రీ పిల్లలకు ఖచ్చితంగా